నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ట్రంప్ ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ ప్రపంచ యుద్ధానికి నాంది పలికనుందా? వెనిజులా అధ్యక్షుడు అరెస్ట్, గ్రీన్లాండ్ పై కన్ను, ట్రంప్ తదుపరి టార్గెట్ ఎవరు? ట్రంప్ నిర్ణయాలతో వణుకుతున్న ప్రపంచ దేశాలు. ఇక 2026లో కొత్త యుద్ధం తప్పవా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వైట్ హౌస్ బాస్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలనాలకు తెరలేపడం ప్రపంచ దేశాలు అలజడి రేపాయి. 2026 ప్రారంభంలోనే ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రపంచాన్ని యుద్ధ అంచును నిలబెట్టాయి. ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం, మరో దేశాన్ని మాకు కావాలని డిమాండ్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ట్రంప్ ఆలోచన కొత్త యుద్ధాలకు దారితీస్తుందా అనే భయం కలుగుతోంది. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ పేరుతో జనవరి 3, 2026న అమెరికా సేనలు వెనిజులాపై మెరుపు దాడి చేశాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాత్రోను ఇప్పుడు ఆయన భార్యను అమెరికా ఆర్మీ అదుపులోకి తీసుకొని నేరుగా న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టింది. ఒక దేశాధినేతను ఇలా అరెస్ట్ చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని విశ్లేషకులు మండిపడుతున్నారు. కానీ ట్రంప్ మాత్రం ఇకపై వెనిజులా బాధ్యత మాదే అని ప్రకటించడం పెను సంచలనంగా మారింది. ఇక రెండో విషయానికి వస్తే, డెన్మార్క్ పాలనలో ఉన్న గ్రీన్లాండ్ ప్రాంతాన్ని అమెరికాలో విలీనం చేసుకోవాలని ట్రంప్ మళ్లీ పట్టుబడుతున్నారు. గ్రీన్లాండ్ లోని ఖనిజ సంపద వ్యూహాత్మక ప్రదేశం, అమెరికా భద్రతకు అవసరమని ఆయన వాదిస్తున్నారు. త్వరలోనే గ్రీన్లాండ్ పై అమెరికా జెండా ఎగురుతుంది అని ట్రంప్ సన్నిహితులు పోస్టులు పెట్టడం డెన్మార్క్ మరియు ఐరోపా దేశాలను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దీంతో ట్రంప్ చర్యలపై చైనా, రష్యా, ఉత్తర కొరియా వంటి దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. తీరు సరైంది కాదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇజ్రాయెల్ వంటి దేశాలు మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.